ఘనత మీకే దక్కింది. ఆయాల హరీష్ రావు అంటే ఆయన సర్పంచ్లను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, నాయకులందరినీ కొనేసిండు. మాకు దిక్కు లేకుండే ఓన్లీ ప్రజలు మీరే దిక్కున్నారు. ఎవరైతే ఆ రోజు కష్టపడ్డారో ఈరోజు ఎన్నికలలో పోటీ చేస్తుండ్రు. మరి అదేవిధంగా పోటీ వీళ్ళు చేసినా కూడా అభ్యర్థి నేనే కౌన్సిలర్ అభ్యర్థిని. ఒకటి ముఖ్యంగా గమనించాలి ఏంటంటే బీఆర్ఎస్ కోటేస్తే ఇక్కడ అభ్యర్థికి కాదు హరీష్ రావు కోటేసినట్టు. నరసింహన్న ఈ ఎన్నికలు ఎలాంటి ఎన్నికలంటే మొన్న జనరల్ ఎలక్షన్స్ లో ఓటేస్తే మైనంపల్లి హనుమంతరావు కోటేసినట్టు. ఈ గ్రామంలో మోరీల సమస్య, సిసి రోడ్ల సమస్య, ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీకు అర్థం కావాలా. తెలంగాణ ప్రజలే అమాయకులు, మాటలు నమ్మి మోసపోతారు. అందుకు ప్రతి డివిజన్ లో ప్రతి వార్డుకు తిరిగి నేను అవగాహన పెంచడానికి తిరుగుతా ఉన్నా. రేపు ఎన్నికలు కాగానే బీఆర్ఎస్ కోటేస్తే వెంటనే ఏం చెప్తారంటే ఓ నెలకో 2 నెలలకు వచ్చి మాకు